లీడర్. వీడి గురించి నాకు క్షుణ్ణంగా తెలుసు. వీడి వృత్తి ఏమిటి? ప్రపంచానికి వెలుగునివ్వడం. కానీ నువ్వు చేస్తుంది ఈ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నావు. మాలాంటి యువకుల జీవితాల్ని అంధకారంలోకి నెట్టివేయడానికి కారణం ఎవరు? నీలాంటి చీడ పురుగులే. రైట్, కౌంటింగ్ స్టార్ట్ చేయరా. 1 2 బామా! ఈయనమ్మ జీవితం. కల్లో కూడా కరెంట్ పోతుంది. ఎప్పుడు నీ పిచ్చి పిచ్చి కల్లేనా? పూజకి టైం అవుతుందిరా. వస్తున్నా. ఇక మీదట కళ్ళు కూడా ఎమర్జెన్సీ లైట్ తీసుకెళ్ళాలి. మొగాలి మొగాలి ఫోన్. అలా ఫోన్ చూడడం కాదు, అక్కడ చూసి దండం పెట్టుకో. ఫోన్ స్పీకర్ పెట్టు. స్పీకర్. హలో హలో అండి, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సనల్ లోన్? ఎవరమ్మా నువ్వు? పర్సనల్ లోన్ మీకు అవసరం ఉందేమో అని అడిగినా అండి. ఎంత ఇంపార్టెంట్ కాల్ కోసం ఎదురు చూస్తున్నావా తెలుసా నీకు? బుర్రా బుద్ధి ఉన్నాయా? సారీ అండి, మళ్ళీ చూస్తా. అమ్మాయి చెప్పండి. నీకు పెళ్ళయిందా? పెళ్లి కాలేదు కానీ ఒక బాబున్నానండి. ఫోన్ పెట్టు. ఏంట్రా అమ్మాయిలు ఇలా తయారయ్యారు? అలానే ఉన్నారు. ఏమిటో, దండం పెట్టుకోరా. నమస్తే సింహామయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రదాహసే మహాలక్ష్మి నమోస్తుతే. స్పీకర్ పెట్టు. స్పీకర్ ఆన్ చేస్తే మనకి కలిసి రావడం లేదురా. హలో, అబ్బాయి ఫోటో మాకు నచ్చిందండి. అబ్బాయి డీటెయిల్స్ కూడా మాకు నచ్చాయండి. రేపే ముహూర్తం బాగుందంటున్నారు. మీరు ఓకే అంటే రేపే పెళ్లి చూపులు పెట్టుకుందాం. బామా 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 పలకమేంటే బామా బామా. ఏంట్రా పోయిందా? వాగు, నేను సెట్ చేస్తా. బామా బామా బామా. అబ్బా అమ్మా, ఇలా కొట్టిందంట్రా. రేయ్, ముసలిది గట్టి పిండమేరా, 100 ఏళ్ళు గ్యారంటీ. ఇదిగో నోరు తీపి చేసుకో. ఏంటి అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారా? బావా, నాకు కొంచెం డౌట్గా ఉందిరా. ఈ ముసలిది మ్యాటర్ మొత్తం చెప్పుంటుందంటావా? అడుగు అడుగు. ఈ కాళ్ళ నిప్పులు ఒకటి. బామ్మ, ఇంతకీ వాళ్ళకి నా విషయం చెప్పావా? చెప్పానురా. చెప్పిన తర్వాత కూడా ఒప్పుకున్నారంటే ఆ అమ్మాయికి మూతి ముక్కు చెయ్యి కాలు అన్నీ బానే ఉన్నాయా? ఏ ఊరుకో, వెధవ ఆపశకును మాటలు నువ్వును. అమ్మాయి లక్షణంగా ఉంటుందని నా నమ్మకం. నాకు నమ్మకం లేదమ్మా. సరే గాని అమ్మాయి ఫోటో ఉందా? ఎందుకు? చూసి అమ్మాయి బాగుందో లేదో చెప్పడానికా? అయినా 50వ సంబంధం చూస్తున్నప్పుడు నీకు వేరే ఆప్షన్ లేదు, వచ్చింది చేసుకోవడమే. పోనీ నా ఫస్ట్ డే ఎప్పుడు? మీ తాతగారిలాగా నీకు కూడా అన్నిటికీ తొందరేరా. రేపెలాగూ పెళ్లి చూపులకి వెళుతున్నాగా. అరే బావా, ఏ మాట కమ్మటి చెప్పుకోవాలరా, వాళ్ళు చాలా పెద్దదిరా. అదేరా గుండె మనసు. నీ గురించి మ్యాటర్ మొత్తం తెలిసి కూడా ఒప్పుకున్నారంటే పెళ్లికి నిజంగా గ్రేట్ రా, గ్రేట్. ఇంకేంటి మరి, నీ పొలంలో మొలకలు వచ్చే మరి పార్టీ ఎప్పుడో? రేపు పెళ్లి చూపులు కదా, అయిపోగానే చేసుకుందాం. కానీ అర్థమైంది. బామ్మ మెసేజ్ చేశారే చూడు. ఎవరే? పెళ్లివాళ్ళురా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రోయ్. చెప్పు. మన ప్రాబ్లం గురించి పెళ్ళయ్యేంత వరకు మళ్ళీ వాళ్ళతో మాట్లాడద్దని చెప్పారు.
బామా నువ్వు వెళ్ళి ఆ ఛార్జింగ్ లైట్ తీసుకురాపో. వెళ్ళు వెళ్ళు నీ వెళ్ళు. వల్ల కరెంటు బిల్ ఎక్కువ వస్తోందిరా. మీరైతే చిన్నపిల్లలకి ఎలాంటి కథలు చెప్తారు? వినండి. ఏ చందమామ కథలో నీతి కథలో చెప్తారు. దెయ్యం కథలు కాశ్మీర కథలు చెప్పేది ముసల్ది. ఫస్ట్లో ఇంట్రెస్టింగ్ గానే అనిపించేది. తర్వాత తర్వాత నిద్రలో రోజు చీకటంటే భయం మొదలైంది. అప్పటి నుంచి నా పేరులో భయం ఉందని అభయ్ అనే పేరుని అభిగా మార్చుకున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద వెబ్ సిరీస్ తీయొచ్చు. అయినా ఇప్పటికి కూడా నేను పడుకోవాలంటే ఇల్లంతా లైట్స్ ఆన్ లో ఉండాలి. ఆ ముసల్ది నా పక్కన ఉండాలి. లైట్స్. ఇదండి మ్యాటర్. ఇంతలా భయపడే వీడికి ఎలాంటి అమ్మాయి వస్తుంది ఏంటో చూద్దాం. ఏంటి తాగింది? అక్క 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 ఏంటే పొద్దు పొద్దు ఇలా భయపడతావు నీ పిచ్చి నిలుస్తావు? ఎల్లు, జాగింగ్ టైం అయింది. చూడు చంద్రముఖి లాగా. మరి ఇంత పిరుకుడువైతే ఎలారా? వెనకాల నుంచి వచ్చి భయపడతా ఎవడైనా భయపడతాడు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీ ఆయనతో చేయకమ్మా, రెండో రోజే పారిపోతాడు. నేను చేసుకోబోయేవాడి పేరేంటో తెలుసా? ఏంటో? అభయ్. అభయ్ అంటే అర్థం తెలుసా? దేనికి భయపడనివాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ధైర్యానికే ధైర్యం చెప్పేవాడు. ప్రతి మనిషి జీవితం ఒక జర్నీ. అదృష్టం, అవకాశం రెండూ పట్టాలై సాగే ఈ ప్రయాణం ఏ గమ్యానికి చేరనుందో చూద్దాం. లెట్స్ వాచ్ జర్నీ ఇన్ మల్టీప్లెక్స్ ఒరిజినల్స్.